భక్తులు పెరగాలంటే మాకు ఇప్పుడు అది వసతి లేదు. విజయవాడ నుంచి రావాలన్నా, మంగళగిరి నుంచి రావాలన్నా, గుంటూరు నుంచి రావాలన్నా ఇక్కడ ఏ స్టాపు లేదు. ఊరు వెంకటపాలెం అండి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ గుళ్ళో సేవ చేస్తూ ఉంటాను. పోతే మాకు ఇక్కడ సౌకర్యం బాగానే ఉంది ఇప్పటివరకు. ఇంకా ముందు ముందు మాకు ఇక్కడ గుడి ఇంకా ఆవరణలో కొన్ని కట్టడాలు రావాలి. భక్తులు బాగా పెరిగారండి. దానికి సౌకర్యార్థం మాకు బస్సు సౌకర్యం లేదు, ఇప్పుడు అక్కడ ఆటో సౌకర్యం లేదు. మెయిన్ అది ఆ రెండు మాకు కంపల్సరీ కావాలి. భక్తులు పెరగాలంటే మాకు ఇప్పుడు అది వసతి లేదు. విజయవాడ నుంచి రావాలన్నా, మంగళగిరి నుంచి రావాలన్నా, గుంటూరు నుంచి రావాలన్నా ఇక్కడ ఏ స్టాపు లేదు, ఇక్కడ ఏ సౌకర్యం లేదు. ఇక బళ్ళు వేసుకొస్తే రావటం, లేకపోతే కారు వేసుకొస్తే రావటం, అది ముఖ్యంగా జరుగుతుంది. ఇది మేము ప్రపోజల్ ఎప్పుడో పెట్టాము. ఇట్లా మాకు గుడి సౌకర్యం కోసం బస్సులు కావాలి అని పెడితే ఈ మధ్య ఆర్టీసీ వాళ్ళు శనివారం ఒక 2 బస్సులు వేసారు. వేస్తే ఇక్కడ మరి అదంతా తిరిగి రావాల్సి వచ్చేప్పటికి లేట్ అవుతుంది. బస్సు పెనమాక మీదుగా ఉండవెళ్ళి అటు మాకు ఇక్కడ కరకట్ట 5 కిలోమీటర్ల విజయవాడ దగ్గర ఉంది. ఆ కరకట్ట దగ్గరలో ఉంది కాబట్టి మాకు ఇక్కడ దగ్గరలో కొంచెం ఏదన్నా ఆటో కానీ మన కనకదుర్గ గుడి వారధికి వచ్చే ఒక వాహనం చూడండి. అట్లాంటి వాహనాలు అయితే ఈ కరకట్న సిఐడి యాక్సెస్ రోడ్డున దగ్గరలో 5 కిలోమీటర్లు పావు గంటలో వచ్చి గుడి కాడ పడుతుంది. మాకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు సంవత్సరాల పైన అవుతుంది. పోతే ఆయన ఈ మధ్య కళ్యాణం చేపించాడు, బాగానే ఉంది అప్పటి వరకు. ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ దగ్గరలో మాకు ఉండవల్లిలో గృహం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం మాకు బస్సు సౌకర్యం కానీ ఈ మినీ యాత్ర బస్సు కానీ మాకు సప్లై చేయవలసిందిగా మేము కోరుతున్నాము. లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి మాకు ధన్యవాదాలు.